వెల్కమ్ టు డైవ్ స్పెషల్ డిబేట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా తెలంగాణలో కూడా సంచలనంగా మారింది. ఈ నెల 18న పల్నాడు జిల్లా పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించారంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు ఒక రేంజ్ లో ఆరోపణలు చేస్తూ ఉంటే, అసలు సంబంధం లేని ఇష్యూలో ఇరికించి జగన్మోహన్ రెడ్డిపై కేసు పెట్టారు అనేటువంటిది వైసీపీ నేతల వాదన. ఈ కేసు ఎటు దారి తీస్తుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాతు. కారుమూరి గారు నమస్తే. నమస్తే అన్న. రాజకీయ రంగు పులుముకుందా లేకపోతే ఎలాంటి టర్న్ తీసుకుంటుంది? ఇది రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా చర్చించే ముందు, మీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మడమ తిప్పరు, వెనక్కి తగ్గించుకోరు, మానవత్వంలో ఆయన తర్వాతే ఎవరైనా అని చెప్పి అన్నారు కదా. ఇప్పుడు సింగయ్య ఇష్యూ ఆ వెహికల్ కింద ఏ విధంగా నలిగిపోయాడో కనిపిస్తూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆగకుండా వెళ్ళిపోయారనేటువంటిది ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో మానవత్వం ఉన్నట్లా లేనట్లా? ఏముంది విజయ్ సాదన్న, ఇప్పుడు వీడియోలు ఎన్నైనా తీసుకురావచ్చు. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కదా. మీతో పక్కన ఎవరన్నా డాన్స్ చేపిస్తున్నట్టు ఒక వీడియో తేవాలంటే ఎంతసేపు? మీ స్టూడియోలో కూడా రెడీ చేయించవచ్చు కదా. మీ పక్కన ఎవరో వీడియో డాన్స్ ఇప్పుడు ఇది ఒరిజినల్ వీడియో కాదు, ఏఐ జనరేటెడ్ వీడియో అంటారా ఏంటన్నా? 100% 100% అంట. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎస్పీ అంత పిచ్చితనంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడా? మొన్న ఏపీ 26E001 వెహికల్ వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ ఎట్లా అయింది? ఆ ఇన్సిడెంట్ జరిగింది 18వ తారీఖు 18/6/2025. ఇన్సిడెంట్ జరిగినటువంటి కొన్ని గంటల వ్యవధిలో సాక్షాత్తు గుంటూరు జిల్లా ఎస్పీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు, ఓ ప్రైవేట్ వాహనం, ఆ వాహనం నెంబర్ ఇంత, ఈ నెంబర్ కలిగినటువంటి వాహనం గుద్దితే ఎగిరి అవతల పడ్డాడు అన్నాడు. అన్న తర్వాత మొన్నేమో గుద్దితే ఎగిరి అవతల పడ్డాడల్లా ఇవాళ కారు కిందకి లోపలికి ఎలా వెళ్ళారు? మరి 4-5 రోజుల తర్వాత ఈ వీడియో ఎవరిచ్చారు? ఒక 7 సెకండ్ల వీడియో మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్ గా. మరి దాని తర్వాత ఏం జరిగిందో కూడా ఉండాలిగా. ఒకవేళ నిజంగా కారు కింద పడ్డాడు అనుకోండి, అక్కడ అంతమంది జనం ఉన్నారు, వేలాది మంది జనం ఉన్నారు. వాళ్ళు తీస్తారు, అతన్ని బయటికి తీసి అతను హాస్పిటల్ చేర్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇంత జరిగింది కదా. మరి ఆ వీడియోలు ఎక్కడ? ఒకవేళ నిజంగా అది ఒరిజినల్ వీడియో అనుకుంటే, అసలు నేను ముందుకు సూటిగా అడుగుతున్నా, అసలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి మీరు భద్రత ఎందుకు కల్పించలేదు? ఫస్ట్ పాయింట్. అసలు వద్దు అంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే పల్నాడు పర్యటనకి వెళ్ళింది మీ అధినేత కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు చెప్పారు పర్మిషన్ ఇచ్చారు? కారుమూరి గారు కాదండి, పర్మిషన్ 3 వెహికల్స్ తో 100 మందితో రావాలని ఈ దేశంలో ఎక్కడా లేని ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఏ రూల్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి కోసం 100 మందే రావాలని ఏ చట్టంలో ఉంది? అంటే ఆయన ఏ పర్యటనకి వెళ్ళినా కేవలం 100 మందే వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఆయన మాజీ ముఖ్యమంత్రి, మొన్న సంవత్సరం క్రితం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. సో ఆయన పార్టీ అధ్యక్షుడు, 40% ఓటింగ్ ఉన్నటువంటి వ్యక్తి. 100 మందిని రావాలని మీరు ఏ విధంగా కండిషన్స్ పెట్టారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే భద్రత మీరు కల్పించరా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించకుండా ఆయన ఏదో చేసేయాలన్నటువంటి కుట్రలో భాగం ఇది కాక ఏంటి? నేను క్లియర్ గా అడుగుతున్నా, అది ఒరిజినల్ వీడియో కాదు. ఎందుకంటే సాక్షాత్తు ఎస్పీ గారే పలానా వెహికల్ నెంబర్ అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు మరి 4 రోజుల తర్వాత అదే ఎస్పీ, మీరు మాట్లాడుతున్నటువంటి అదే ఎస్పీ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి, ఎస్ ఈ వెహికల్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్వాయ్ కి సంబంధించింది కాదు, సింగయ్యని ఢీకొట్టింది వేరే ప్రైవేట్ వెహికల్ అని చెప్పి అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టిన మాట వాస్తవమే, నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు అదే ఎస్పీ ఈ వెహికల్ కింద ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి మళ్ళీ అతనే ఆ ఎస్పీ చెప్పాడు. ఇప్పుడేమంటారు? రేపొద్దున మళ్ళీ అదే ఎస్పీ వచ్చి జగన్ గారే డ్రైవింగ్ చేశాడని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి అన్న నా క్వశ్చన్ కి సమాధానం. రేపు మళ్ళీ అదే ఎస్పీ వచ్చి వినండి రేపు అదే ఎస్పీ వస్తాడు, మళ్ళీ వచ్చి ప్రభుత్వం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే రమణారెడ్డిని లాగేసి ఆయనే డ్రైవింగ్ సీట్ ఎక్కాడు అని చెప్పి ఇంకొక వీడియో తీస్తారు రేపొద్దున. అప్పుడేం సమాధానం చెప్తారు మీరు? పంపించాల్సిందే ఆ వీడియోస్ శాంటిటీని తెలుసుకోవడానికి, ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించాల్సిందే సార్. ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఒక తప్పుడు కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పర్యటన ఇంకా జరగకుండా అడ్డుకోవాలనే కుట్ర జరిగింది కదా.
జరిగినటువంటి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. కేసు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ కింద పడిందా, లేదంటే అసలు ఆ వీడియో ఏంటి, మరి ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించమనండి. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. రెండోది మేము క్లియర్ గా అడుగుతుంది ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీ ఉంటే మీరు అసలు రోప్ ఎందుకు పెట్టాల? ఆయన ఎలా చనిపోయాడు అనేది ఫస్ట్ ఒక పాయింట్. చనిపోయాడు, ఆ కుటుంబాన్ని ఆ కుటుంబంలో ఆ వ్యక్తిని తిరిగి తీసుకురాలేం. అతను మా పార్టీ కార్యకర్త. అతనికి మేము ఆల్రెడీ ఆర్థిక సాయం అందించాం. ఆ కుటుంబానికి మళ్ళీ అండగా ఉంటాం. ఎక్కడ కూడా కుటుంబాన్ని వదిలేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇది క్లియర్. అది మా పార్టీ కార్యకర్త. సో ఇంతవరకు క్లారిటీ ఉంది కదా. కానీ అతను ఒకవేళ ముందు ఇంకో వెహికల్ గుద్దిందా, లేదంటే ఏ వెహికల్ వాళ్ళ గుద్ది పడ్డాడు, దీని అంతర్గత కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ మీదకి ఆ విధంగా జనాల మీద పడి ఆయన మీద ఆ కారు ఎక్కుతుంటే పోలీసులు ఏమయ్యారు? అసలు పోలీసులు Z+ కేటగిరీ ఉన్నట్టు రోప్ పెట్టాలి కదా. మరి నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరకు వచ్చాడు, తాటికాయలు ఇసిరేసి వెళ్తా ఉన్నాడు. మరి ఇవన్నీ జరుగుతుంటే ప్రభుత్వం దాని మీద స్పందించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏటు అంట. ఎందుకు ఏమన్నా పెట్టండి, 4 రోజులు పోతే రమణారెడ్డికి ఏం సంబంధం లేదు, జగనే డ్రైవింగ్ సీట్ లోకి ఎక్కేశాడు, ఇటు నుంచి అటు పక్కకు దూకి ఆయన డ్రైవింగ్ చేశాడు, మళ్ళీ ఎస్పీ చేత ప్రెస్ మీట్ పెట్టింది, అయిపోయింది కదా. మీరు అంటున్నారు ఎస్పీ రెండోసారి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారండి? ఏ ఆధారంతో పెట్టారు? ఇప్పుడు నేను అడుగుతున్నా సూటిగా, ఆ వీడియో ఎవరు తీశారు? ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టక ముందే ఆ వీడియో ఎల్లో మీడియాలో ఎందుకు బయటకు వచ్చింది? ఆ వీడియో ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి మీకు? నిన్న ఉదయం వచ్చింది. నిన్న ఉదయం పత్రికల్లో వాళ్ళు రాశారు, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో జగన్ కాన్వాయ్ గుద్దింది అని వాళ్ళు రాశారు. రాసిన కొన్ని గంటల వ్యవధిలో వీడియో రిలీజ్ చేశారు. మధ్యాహ్నం ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టాడు. ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి వీడియో రిలీజ్ చేయాలా? ముందే ఎల్లో మీడియా రిలీజ్ చేసినాక ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడా? దీనికి ఎస్పీ సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. మీరున్నారు సార్, మీరు ఒక వ్యవస్థ, పోలీస్ యంత్రాంగం ఏం చేయాలి? మీరు తప్పు చేస్తే మీకు సంబంధించిన వీడియో నేను రిలీజ్ చేసినాక ఎస్పీ వచ్చి ప్రెస్ మీట్ పెడతాడా? లేదంటే ఎస్పీ పెట్టినాక మనందరికి వస్తుందా? పత్రికలో వచ్చేసింది ఆల్రెడీ. పత్రికలో నిన్న ఉదయమే వచ్చేసింది. వచ్చిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలో ఎల్లో మీడియా నుంచి ఆ ఒక వీడియో వచ్చేసింది. ఆ కొద్దిగా గంటల తర్వాత మళ్ళీ ఎస్పీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. నేను అడుగుతున్నా సూటిగా, అసలు మీరు ఆ వీడియో చూశారు కదండి? చూశాను. మనిషి అటు పక్క నుంచి తలకాయ ఇటు పక్క తిరిగింది. మనిషి తలకాయ అటు నుంచి ఇటు ఎట్ట తిరిగిద్దండి? తిరిగింది. తిరగగానే ఆయనకు మళ్ళీ ఆయన లెగిసాడు. ఆ తర్వాత చూస్తే ఆయన అందరితో మాట్లాడుతున్నాడు. నన్ను హాస్పిటల్కి జాయిన్ చేయండి అని అడుగుతున్నాడు. ఇంకా మీ అందరికీ షాకింగ్ న్యూస్ ఏంటంటే 11:20 నుంచి 11:30 మధ్య ఆ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు పోలీసులు. ఆ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ భార్య, వాళ్ళ మేనల్లుడు. నిన్ననా? ఆ భార్య నంబర్ వాళ్ళ మేనల్లుడు నంబర్ ఇదే సంగతి ఇచ్చాడు. అంటే అతను స్పృహలో ఉన్నాడు. వాళ్ళ భార్య నంబర్ గుర్తుంది, వాళ్ళ మేనల్లుడు నంబర్ గుర్తుంది. వాళ్ళ భార్య ఫోన్ ఎత్తకపోతే మేనల్లుడికి ఫోన్ చేశారు 11:20 నుంచి 11:30 సమయంలో. వాళ్ళు గంటలో GGHకి వెళ్ళారు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు. వచ్చేటప్పటికి చనిపోయాడని చెప్పారు. అంటే ఒకవేళ నిజంగా సింగయ్య జగన్ కాన్వాయ్ కింద పడి ఉంటే, జగన్ గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ కింద పడి ఉంటే, ఆ స్పృహలో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పోలీసులకి ఖచ్చితంగా చెప్పి ఉంటారు అనేటువంటి మీ ఉద్దేశమా? కాదు సార్, అసలు అంబులెన్స్ లోకి ఎక్కేటప్పుడు సింగయ్య బానే ఉన్నాడు. అంబులెన్స్ లోకి ఎక్కి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే లోపు ఎలా చనిపోయాడు అంటున్నా. అంబులెన్స్ లోకి ఎక్కేటప్పుడు సింగయ్య బానే ఉన్నాడు. ఈ లోపు ఫోన్లు కూడా చేశారు. వాళ్ళ నెంబర్లు, వాళ్ళ మిస్సెస్ నెంబర్, వాళ్ళ మేనల్లుడి నెంబర్లు పోలీసులు చెప్తే వాళ్ళే ఫోన్ చేశారు. అంటే మీరు ఒక వీడియో చూస్తున్నారు కదా, ఒకసారి ఏమో ఆటో ఎక్కిస్తున్నారు, మీరు ఏం చెప్పాలి? పోలీసులు ఆటో ఎక్కిస్తున్నారు. సింగయ్య మృతి వెనుక కుట్ర, ఒక కాన్స్పిరసీ ఉందనేటువంటి మీ అనుమానమా? 100% అదే చెప్తున్నాను సార్. సింగయ్య అంబులెన్స్ లోకి ఎక్కేటప్పుడు మాట్లాడుతా ఉన్నాడు యాక్టివ్ గా. అంబులెన్స్ లోకి ఎక్కినాక యాక్టివ్నెస్ పెరగాలి తప్ప ఎందుకు చనిపోయాడు సడన్ గా, ఎలా చనిపోయాడు? పోలీసులు అదే రోజు ఆ కుటుంబ సభ్యుల మీద ఎందుకు ఒత్తిడి తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయే గుద్ది చనిపోయాడు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వమని అడిగారు. దీనన్నిటికీ మరి పోలీసులు సమాధానం చెప్పాలి. ఒక వ్యక్తి పోస్ట్ మార్టం కి 2 DSPలు గుంటూరులో అండి, 2 DSPలు, సింగయ్య పోస్ట్ మార్టం దగ్గర 2 DSPలు, ఒక అడిషనల్ SP, 4 CIలు, 5 SIలు, మరి కొంతమంది కానిస్టేబుల్ ఎందుకున్నారు? దీనికి సమాధానం చెప్పాలి. ఏదైతే అంబులెన్స్ ఎక్కే ముందు సింగయ్య బానే ఉన్నాడు, అంబులెన్స్ లోకి వెళ్ళాక GGHకి వెళ్ళే వ్యవధి కేవలం 3 కిలోమీటర్లు. ఆ 3 కిలోమీటర్ల వ్యవధిలో ఎలా చనిపోయాడు? మీ క్వశ్చన్ లో ఎంతైతే లాజిక్ ఉందో అంతే ఇల్లాజికల్ కూడా ఉంది. ఎందుకంటే
అప్పటి వరకు పేషెంట్ చాలా హ్యాపీగా ఉన్నప్పటికీ ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళిపోయిన తర్వాత చనిపోవటము, లేకపోతే అప్పటి వరకు పేషెంట్ చాలా కాన్షియస్ గా ఉన్నప్పటికీ సడన్ గా బీపీ రేజ్ అవడము, హార్ట్ అటాక్ రేజ్ అవడం, ఇలాంటి సంఘటనలు అంతా చూస్తున్నాం కదా. దీని వెనకాల కాన్స్పిరసీ ఉండేందుకు ఎలా ఛాన్స్ ఉంటుంది? ఒకవేళ కనుక దీని వెనకాల సార్ కాన్స్పిరసీ ఉంది అని చెప్పి మీరు పెట్టిన మీరు వీడియోలో అన్నమాట నిజమే అయితే కారుమూరి గారు, ఖచ్చితంగా పోలీసుల్ని నిందితులుగా ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందేమో. 100% సార్. ఇప్పుడు నేనేమంటున్నాను, వాళ్ళు జగన్ గారి వెహికలే గుద్ది చనిపోయిందని ఎందుకు ప్రెజర్ తెచ్చారు వాళ్ళ మీద? ఇది ఒక పాయింట్, కుటుంబ సభ్యుల మీద. రెండోది, ఎస్పీ గారు ఆల్రెడీ చెప్పేశాడు ఓ ప్రైవేట్ వెహికల్ అని, నెంబర్ కూడా ఇచ్చాడు ఆల్రెడీ. ప్రైవేట్ వెహికల్ అంటే వేరు, నెంబర్ వేరు. ఉమ్, నెంబర్ చెప్పడం వేరు. అంటే క్లియర్ గా ఒక నెంబర్ చెప్పారు అని అంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేకుండా చెప్పరు. పాయింట్ నెంబర్ 2, ఉమ్, 2 రోజుల క్రితం కూడా పేపర్లు అన్నింటిలో ఇది దేవినేని అవినాష్ అనుచరుడు గొట్టిపాటి హరీష్ వెహికల్ అని రాశారు. అవును. దీంట్లో దేవినేని అవినాష్, గొట్టిపాటి హరీష్ ఇద్దరు ఉన్నారా, లేదా వాళ్ళిద్దరు వేరే కారులో ఉన్నారా, ఇవన్నీ కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తారని రాశారు. ఈ లోపు అనూహ్యంగా ఒక వీడియోని తీసుకొని వచ్చారు. ఆ వీడియోలో సింగయ్య దాని కింద పడ్డట్టుగా, దొర్లు ఇట్లా తలకి తిరిగినట్టుగా ఉంది. మరి మెడకాయ అలా తిరిగితే మెడ కట్ అవుతుంది కదా సార్, దాని మీద ఎక్కితే చనిపోతాడు కదా స్పాట్ లో. కానీ సింగయ్య ఎక్కడో పొదల్లో పడ్డట్టుగా మనకు ఒక వీడియో వచ్చింది. పొదల్లో ఉన్నాడు అంటే గుద్దితే వెహికల్ గుద్దితే ఇట్లా పక్కకు పడ్డాడు, కానీ ఇది వెహికల్ కింద పడ్డట్టుగా ఉంది. మరి కాన్ఫరెన్స్ ఎక్కడుందో మీరే చెప్పండి. ఈ వీడియో సడన్ గా ఎలా వచ్చింది చెప్పండి. ఒక వెహికల్ ఎక్కడన్నా ప్రమాదం జరిగితే దాంట్లో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టిన దాఖలాలు ఎప్పుడన్నా ఉన్నాయా సార్? ఇక్కడ దాంట్లో వెళ్ళే వాళ్ళందరి మీద కేసులు పెడతారా? మీ వైసీపీ లీడర్ ఒక వాదన చేశారు. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్వాయ్ కింద సింగయ్య పడి చనిపోవటం నిజమే అయితే కేసు పెట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు, స్టేట్ గవర్నమెంట్ మీద, ఏపీ కూటమి సర్కార్ మీద కేసు పెట్టాలనేటువంటిది ఓ వైసీపీ లీడర్ వాదన. మీరు కూడా దీనికి సపోర్ట్ చేస్తారా సార్? అసలు ఒకవేళ ఈ ప్రమాదాలు జరగడానికి కారణం ఎవరు అంటున్నారు? మీరు కానీ సరైన సెక్యూరిటీ కల్పిస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయిలకో, జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న కాన్వాయిలకో, వెనకున్న కాన్వాయిల మీద పడరు కదా, రోప్ ఉంటది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీదకి వచ్చేస్తున్నారు సార్ పబ్లిక్, ఆయన కారు ఎక్కుతున్నారు, ఆయనకి థ్రెట్ ఉంటది. మనం చూసాం మొన్న ఒకటి రప్ప అని తెలుగుదేశం కార్యకర్త ప్లకార్డ్ పట్టుకొని వచ్చాడు, తెలుగుదేశం మెంబర్షిప్ ఉన్న వ్యక్తి, రప్ప అని. దీనికి ఎవరు కారణం? తెలుగుదేశం రప్ప అని పట్టుకొని వచ్చినప్పుడు దాంట్లోనే కత్తులో, లేదంటే రేపొద్దున కొడవల్లో, లేదంటే ఇంకేదైనా మారణాయుధాలు తీసుకొని రావడానికి గ్యారంటీ ఏంది? దానికి రక్షణ కల్పించాల్సింది ఎవరు? సింగయ్య మరణం అనేది ప్రభుత్వ హత్య. మాకు అనుమానాలు ఇంకేంటంటే, అసలు అంబులెన్స్ ఎక్కేటప్పుడు యాక్టివ్ గా ఉన్న సింగయ్య విత్ 3 కిలోమీటర్స్ లో హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి ఎలా దానికి అంటున్నా. ఎందుకంటే అది స్పాట్ డెడ్ కాదు, ఎందుకంటే అతను మాట్లాడాడు, వాళ్ళ మిస్సెస్ నెంబర్ ఇచ్చాడు, వాళ్ళ మేనేజర్ నెంబర్ ఇచ్చాడు, అంటే అంత యాక్టివ్ గా ఉన్నాడు అక్కడ. అతనికి ప్రమాదం జరిగినా యాక్టివ్ గానే ఉన్నాడు, చనిపోయే స్థితిలో లేడు. కానీ ఎలా సడన్ గా చనిపోయాడు? ఇప్పుడు ఈ వీడియో ఎందుకు బయటకు తీసుకొని వచ్చారు? ఎందుకు తీసుకొని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు? ఇవన్నీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఇంకా జరగకూడదు, జనాల్లోకి వెళ్ళకూడదు. సో దానికోసం ఒక పక్కా ప్లాన్ గా ఈ ప్రభుత్వం ఆర్గనైజ్ చేసింది ఇవన్నీ అనేది మాకు అనుమానాలు ఉన్నాయి. దాని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా మేము న్యాయస్థానాలకు వెళ్తాం. ఎట్టి బస్సులో ఈ ప్రభుత్వాన్ని వదిలేటటువంటి ప్రసక్తే లేదు. సింగయ్య మృతికి కారణమైనటువంటి పరిస్థితులపైన చర్చించమంటే కారుమూరి గారు, మీ నేతలంతా కూడా అసలు సంగతి వదిలేసి పుష్కరాల్లో చనిపోలేదా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పర్యటనలప్పుడు కందుకూరులో అక్కడ చనిపోలేదా అని చెప్పి క్వశ్చన్స్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇది పలాయనవాదం అనిపించడం లేదా మీకు? ఈ ఇష్యూని ఒక వ్యక్తి మీరు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సార్, ఆ ప్రోగ్రామ్ లో ఒక వ్యక్తి చనిపోయాడు, మీకు సంబంధం లేదు, కానీ మీరు బాధ్యతగా మీ ప్రోగ్రామ్కి వచ్చాడు కాబట్టి మీ పార్టీకో లేదా మీకు సంబంధించిన బంధువో మీకు సంబంధించిన వ్యక్తితో అయితే మీరు ఏం చేస్తారు? వాళ్ళని పరామర్శించి ఆర్థిక సహాయం అందిస్తారు. మాకు సంబంధించినటువంటి అంబటి రాంబాబు గారిని, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని పంపించి ఆ కుటుంబానికి అండగా ఆర్థిక సాయం అందించాం, మళ్ళీ ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పాం. ఇది బేసిక్ చేయాల్సింది చేశాం. కానీ ఆ పర్యటన వాళ్ళు వచ్చాడు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెడతాం, ఆ ముందున్న కారు మీద, వెనకున్న కారు మీద, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీద, లేదంటే ఆ పర్యటనకు వచ్చిన అందరి మీద కేసులు పెడతామంటే మరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా పెట్టాలి కదా. అప్పుడు మొన్న సింహాచలం ఇన్సిడెంట్ జరిగింది, మరి దేవాదాయ శాఖ మంత్రి మీద ఎందుకు కేసు పెట్టలేదండి? ఆ పర్యటనకు 5 మంత్రులు ఇన్ఛార్జీలు వేశారు, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలే? తిరుపతిలో 6 చనిపోయారు తొక్కిసలాట్లో, ఈవోని అరెస్ట్ చేశారా? ఈవో మీద కేసు పెట్టారా? చైర్మన్ మీద కేసు పెట్టారా? ఏమండి, వీళ్ళు చేస్తేనేమో అన్ని సంసార పక్షాలు, మేమేం చేయకపోయినా
డాష్ డాష్ పక్షం. అదే కదా వీళ్ళ వర్షన్. చూస్తా ఉన్నారు ప్రజలు కూడా ఏ విధంగా వేధిస్తున్నారు, ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు అనేది. ఒక వ్యక్తి చనిపోతే దానికి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి సంబంధం లేకపోయినా 4 రోజుల్లో ఎస్పీ చేత మాట మార్పిచ్చేసి ఒక కొత్త వీడియో వచ్చింది. సార్ దాని కంటిన్యూ వీడియో అడుగుతున్నామండి మేము. ఉమ్. అది ఎప్పుడు ఎడిట్ చేసి ఇస్తారంటున్నా. మళ్ళీ 4 రోజుల తర్వాత ఎడిట్ చేసి ఇస్తారా ఫేక్? సో మరి కంటిన్యూ వీడియో కూడా ఉండాలిగా. సో మరి కారు కింద పడ్డాడు అనుకుందాం. ఆర్టిఫిషియల్ జస్ట్ ఇంటెలిజెన్స్ 2 నిమిషాలు ఒక్కలో లేదు ఆర్టిఫిషియల్ విజయ్ గారు, ఇంటెలిజెన్స్ కారు ని కింద పడ్డాడని అనుకుందాం. ఉమ్, కారు కింద పడ్డాడని అనుకుందాం. కారు కింద నుంచి తీస్తేనే కదా అతను బయటకు వచ్చేది. ఉమ్, ఎవరు తీశారు? తీసిన వీడియో ఏది? అసలు మీరు 4 రోజుల తర్వాత ఈ వీడియో వదిలారు కదా, ఈ వీడియో ఎవరు తీశారు? అంత ఓకే. స్పష్టంగా కరెక్ట్ గా 7 సెకండ్ల వరకు అక్కడ తీసి ఎమ్మంటే జగన్ గారికి ఇట్లా చూపిస్తున్నారు కదా. మరి ఆ నిజంగా ఆ ఇన్సిడెంట్ జరిగి కింద పడిపోయినప్పుడు ఆ వీడియో కంటిన్యూ ఉంటది కదా. అతన్ని తీస్తారు, తీసి పక్కన కూర్చోబెట్టి ఉమ్, అతను అంబులెన్స్ ఎక్కించి ఇంత వీడియో ఉంటది కదా. అక్కడ పబ్లిక్ ఉన్నారు కదా, వందలాది మంది పబ్లిక్ ఉన్నారు కదా అక్కడ. ఉమ్. మరి ఆ వీడియో ఏది? సో సో ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకొని వైఎస్ఆర్సీపీని బద్నాం చేసేందుకు, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు టెక్నాలజీని వాడుకుంటున్నారని కూడా యూ వాంట్ క్లియర్ సే అంతే. ఏందండి, మొన్న రామారావు గారు చనిపోయే రోజులు ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గుడు లేదు, గాంధీని చెప్పిన గాడ్సే కంటే దుర్మార్గుడు అని చెప్పాడా లేదా? మొన్న ఏఐ టెక్నాలజీతో వీడియో చేసి ఏం చెప్పారండి? చంద్రబాబు నాయుడు గొప్పాడు, నారా లోకేష్ అంతకంటే గొప్పాడు, నారా లోకేష్ చంద్రబాబు నాయుడు నా అంశతో ఉన్నారు, ఇవన్నీ చేపించలేదా? చూడలేదా మన మహానాడులో? ఉమ్, రామారావు గారు ఒరిజినల్ గా చెప్పింది ఏంటి? వీళ్ళు డూప్లికేట్ చెప్పించింది ఏంటి ఏఐతో? ఉమ్, సో ఈ ఇన్సిడెంట్ అతను చనిపోయిన మాట వాస్తవం, కానీ అతను ప్రైవేట్ వెహికల్ గుద్దుకొని చనిపోయాడని సాక్షాత్తు ఎస్పీఏ చెప్పాడు. సరే, అతను కానిస్టేబుల్ కాదని చెప్పింది జిల్లా ఎస్పీ. ఎలా చెప్పాడు జిల్లా ఎస్పీ? ఉమ్, ఏ ఆధారాలు లేకుండా ఎలా చెప్పాడు? సో ప్రైవేట్ వెహికల్ అని చెప్పడం వేరు, వెహికల్ నెంబర్ కూడా చెప్పడం వేరు కదా. ఉమ్, మరి ఇప్పుడు ఈ వీడియో ఎట్లా తీసుకొని వచ్చారు? ఈ వీడియో ఎవరు తీశారు అసలు? ఉమ్. నిజంగా జరిగి ఉంటే ఈ వీడియో కంటిన్యూషన్ ఏది? ఆ మనిషి ఇటు తిరిగితే తలకాయ అటున్నాడల్లా తలకాయ ఇటు తిరిగింది అంటే ఆల్రెడీ మెడ ఇరిగిపోయినట్లు లెక్క అప్పటికే. మరి ఎలా అప్పటికే బతుకున్నాడు? యా. బతికాయన ఫోన్లు చేసి మీరు అన్నట్లు సింగయ్య నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్వాయ్ కిందే పడి చనిపోయాడా, గాయపడ్డాడా, ఆ వీడియో డీప్ ఫేకా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది స్వతంత్ర దర్యాప్తు సంస్థలు లేకపోతే న్యాయస్థానాలు తేల్చుతాయి. కానీ ఏదేమైనప్పటికీ కార్మూర్ గారు, మీ పార్టీకి కాస్త గడ్డు రోజులు అయితే వచ్చాయండి. మీ పార్టీ సానుభూతిపరుడు బూరుగడ్డ అనిల్ నుంచి నందిగామ సురేష్ గారి పైన, అలాగే మిగతా కేసుల పైన వల్లభనేని వంశీ, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రేపు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఇలా చూసుకుంటూ పోతే మీ పార్టీకి కాస్త గడ్డు కాలమే ఉన్నట్టుగా కనిపిస్తోంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అనేటువంటి సామెత ఇప్పుడు కరెక్ట్ గా సరిపోతుందేమో కదా మీ పార్టీకి. సార్ ఎవడో ఏదో అనుకుంటాడు, దాని గురించి మేము పెద్ద మాట్లాడాల్సిన పనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అని అనుకుంటేనే వాళ్ళు బతకగలరు, లేకపోతే అవతలాలకు తిండి ఎక్కదు. ఈ కేసులో 3 పూట్ల వాళ్ళు తినాలంటే ఏం ఈ చేయాలి? కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది ఈ అని కేసులో అనుకోమని. కల్పబుల్ హోమిసైడ్ కింద సింగయ్య మృతికి సంబంధించి కల్పబుల్ హోమిసైడ్ కింద బిఎన్ఎస్ సెక్షన్ 145 జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు. ఒకవేళ గనక ఇది నిరూపితమైతే లైఫ్ లేదా 10 ఏళ్ల జైలు శిక్ష పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. అప్పుడేం చేద్దాం? చెప్పేయండి, లేకపోతే రేపే ఉరి తీసేస్తున్నారని కూడా రాసేయండి, అయిపోయింది కదా. ఉరి తీసినప్పుడు అరెస్ట్ అయినప్పుడు అప్పుడు చూద్దాం, దాని మీద మాట్లాడదాం. వాళ్ళ లైఫ్ పడింది. జగన్మోహన్ రెడ్డి గారు రేపు జైలుకి వెళ్తాడు, ఎల్లుండి వెళ్తాడు. వెళ్తే సీఎం ఎవరు? 5 ఏళ్ళు విన్నాం ఇట్లాంటి కాకమ్మ కబుర్లన్నీ, ఇట్లాంటి కట్టు కథలన్నీ. మీడియా ట్రయల్ కి నేను కూడా కంప్లీట్ గా వ్యతిరేకం. నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకోను. ఒకవేళ కనుక మీడియా ట్రయల్ ప్రూవ్ అయితే అంటున్నాను. ఐ డోంట్ సార్ ఇప్పుడు వెంకరెడ్డి గారు. ఒక మాట రేపేం జరిగిద్ది అనే దాని మీద మనం ఎలా విశ్లేషణ చేస్తాం? రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటాడా, లేదా లోకేష్ వస్తాడా? ఈ లోపు వచ్చినప్పుడు మాట్లాడదాం. అట్లానే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు పెట్టారు కదా తప్పుడు కేసు పెట్టిన దాని మీద మేము లీగల్ గా వెళ్తాం. సో ఎందుకు తొందర ఎందుకు పెడతారు? ఈ ప్రపంచం అంతా చూస్తుంది కదా. అప్పుడు మొన్న కాదు సార్, ఒకే చిన్న మాట, మన కొమ్మినేని గారిని అరెస్ట్ చేసిన తర్వాత సాక్షి టీవీ మూసేస్తున్నారు అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్ళారు, జాతీయ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళారు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళారు. సాక్షి మూసేస్తున్నారన్నారు. మూసేశారా? కొమ్మినేని గారు నవ్వితే కేసు పెడతారా అని చెప్పి ఎడాపెడా వాయించింది. రేపొద్దున కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నిజంగా కాన్వాయ్ కింద అనుకున్న జగన్ గారికి ఏం సంబంధం? అంటే ఆ కాన్వాయ్లో ఉన్న వాళ్ళందరి మీద పెట్టేస్తారా? బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ఒకవేళ ఆ బస్సులో ఉన్న వాళ్ళందరి మీద పెడతారా?
ట్రైన్ యాక్సిడెంట్ అయితే ట్రైన్ లో ఉన్న వాళ్ళందరి మీద పెడతారా అని చెప్పి రేపు పొద్దున అదే న్యాయస్థానం చెప్పింది. అప్పుడు ఈ తలకాయ తీసుకొని వెళ్ళి కరకట్లో ఆ కృష్ణ అనేది వెనకాల పెట్టుకోమనండి. ఒకవేళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆరోపణ చేస్తారో వ్యతిరేకంగా ఓకే, మీరు అన్నట్లు ధర్మాసనము న్యాయస్థానము మీకు ప్రోగా మాట్లాడితే ఓకే, ఒకవేళ అగేనెస్ట్ గా మాట్లాడి మీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తనను మిమ్మల్ని తీవ్రంగా మందలిస్తే అప్పుడు ఇదే స్టాండ్ మీద ఉంటారా, లేకపోతే న్యాయస్థానాన్ని ఈ వ్యవస్థలను మేనేజ్ చేశారంటారా? సార్ ఇక్కడ కాకపోతే పైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, ఉమ్, మేము ఎక్కడా తప్పు చేయలా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ అది అయ్యి ఉంటే నిజంగా ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు కనపడేది, చూసేవాళ్ళు, అతను తీసేవాళ్ళు, తీసి అతను హాస్పిటల్ పంపించేవాళ్ళు. ఆయన కాన్వాయ్లో కాదు అది, ఉమ్, ఆయన వెహికల్ కి సంబంధం లేదు. సో ఆయన ముందెళ్ళిన వెహికల్స్, వెనకెళ్ళిన వెహికల్ వాటికి మనకి సంబంధం ఉండదు కదా. సో ఉమ్, పోలీసు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నా. సో నేను ఇంకా క్లియర్ గా చెప్పా కదా, అంబులెన్స్ ఎక్కేటప్పుడు బాగున్న సింగయ్య అంబులెన్స్ లోకి ఎక్కి 3 కిలోమీటర్ల హాస్పిటల్కి వెళ్ళే లోపు ఎలా చనిపోయాడు అని అడుగుతున్నా. ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి. సో మేము న్యాయస్థానాల పరంగా వెళ్తాం. ఎక్కడ సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని రకాల బురజాలను ప్రయత్నిస్తే అంతగా మేము పైకి వస్తాం. ఎందుకంటే చూస్తున్నారు ప్రజలు కూడా ఏ విధంగా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారో. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి ఎక్కడ ఏం జరిగినా జగన్ గారికి లింక్. పొదిల్లో వాళ్ళు ఎవరో వచ్చి తెలుగుదేశం వాళ్ళు నిరసన చెప్పినా జగన్ గారికి లింక్. ఉమ్, ఎవరో ఎక్కడ చనిపోయినా జగన్ గారికి లింక్. మొన్న ఒక అతను హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడు జగన్ గారి పర్యటనలో, గుండెపోటుతో. దానికి జగన్ గారికి లింక్. జగన్ గారే చంపేశారు. నిన్న యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. యోగా ఒక పోలీస్ అతను సారీ పోలీస్ హోమ్ గార్డ్ అనుకుంటా హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడు. మరి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ బాధ్యత తీసుకుంటారా? ఉమ్. ఇంకో సచివాలయ ఉద్యోగి చనిపోయాడు, మరి వీళ్ళందరూ బాధ్యత తీసుకుంటారా? మనం ఏం మాట్లాడుతున్నాం అనేది వాళ్ళకి కనీసం అవగాహన ఉండాలి కదా. సో Right. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు సంబంధించిన దాంట్లో పూర్తిగా అడ్డుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని జనాల్లో తిరగనీయకూడదు అనేటటువంటి ఒక కుట్రలో భాగంగా ఈ మార్పిడి వీడియోని తీసుకొని వచ్చి వీళ్ళు ఎడిట్ చేసి దాన్ని అక్కడ జరిగిందని చూపే ప్రయత్నం చేశారు. మేము ఖచ్చితంగా లీగల్ గా వెళ్తాం. రైట్, న్యాయస్థానాల పైన ఖచ్చితంగా నమ్మకం ఉందని మీరు అంటున్నారు. న్యాయస్థానం ఏం తేల్చుకున్నటువంటి పై కూడా ఇప్పుడు ఉత్కంఠ ఉన్నటువంటి నేపథ్యంలో ముందు ముందు మళ్ళీ ఈ విషయం పైన ఖచ్చితంగా మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ జాయిన్ ఫర్ ద డిబేట్ సెషన్. థ్యాంక్ యూ కార్మల్ గారు, థ్యాంక్ యూ సో మచ్.